Esteemed and respected Mr. K. Ramcharan, హలో గైస్, వెల్కమ్ టు సుమంత్ టాక్స్. అయితే మరి ఈరోజు టాపిక్ వచ్చేసి చరణ్ గారు రీసెంట్గానే ఒక యాంటీ డ్రగ్స్ ఒక సంస్థ ఉందన్నమాట. సో దాంతో అసోసియేట్ అయ్యి ఇట్లా డ్రగ్స్ తీసుకోకూడదు, సో డ్రగ్స్ని బ్యాన్ చేయాలి అని చెప్పి ఒక ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. అందులోనే రేవంత్ రెడ్డి వచ్చారు, అలాగే విజయ్ దేవరకొండ వచ్చారు, అలాగే చాలామంది కొంతమంది ప్రముఖులు కూడా రావడం జరిగింది అనమాట. హైదరాబాద్లో జరిగింది ఈవెంట్. అది జరగడం అంత బాగానే ఉంది, కానీ చరణ్ నన్ను పిలవడంతో ఆ ఈవెంట్ తాలూకా ఆ పాపులారిటీ అయితే 2 తెలుగు రాష్ట్రాలకే అయ్యిందనమాట. ఈవెన్ ఇప్పుడు మన ఇన్స్టా ఓపెన్ చేసిన, ట్విట్టర్ ఓపెన్ చేసిన, ఈవెన్ ఆ ప్రోగ్రామ్ జరుగుతుందని ఎవరు తెలియకపోవచ్చేమో. చరణ్ గారు రావడం వలన అంత పెద్ద ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు. సో ఎట్లాగా డ్రగ్స్ తీసుకోకూడదు, ఒక అవేర్నెస్ తీసుకురావాలని ఇట్లా చేశారా అని చాలామంది తెలిసింది. మెయిన్ రీజన్ ఏంటి అక్కడ? చరణ్ గారు. నిజంగా గైస్, రేవంత్ రెడ్డి ఇది ఒక్క మంచి పని చేశాడని చెప్తాను నేను. ఇప్పుడు విజయ్ దేవరకొండ వచ్చాడంటే ఓకే, అఫ్ కోర్స్ ఇంతకుముందు కూడా చాలాసార్లు అటెండ్ అయ్యాడు, అదంతా వేరే. బట్ చరణ్ గారు ఇలాంటి పబ్లిక్ ప్రోగ్రామ్స్కి చాలా రేర్ అనమాట. సో ఈవెన్ అంత రెస్పాన్సిబిలిటీ లేకపోతే, ఈవెన్ అంత ఇంట్రెస్ట్ లేకపోతే, ఆయనకి ఏంటంటే ఒకసప్పుడు నాకు బాగా గుర్తు, 666 షూటింగ్ టైంలో అనుకుంటా, అప్పుడు కూడా ఇలాగే ఒక ప్రోగ్రామ్ అయితే అటెండ్ అయ్యారు. అప్పుడు ఏసీపీ సజ్జనర్ ఉన్నారు కదా, ఆయనతో ఒకటి అటెండ్ అవ్వడం జరిగింది అనమాట. అలాంటిది ఇప్పుడు కూడా చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక అవేర్నెస్ ప్రోగ్రాంలో ఇన్వాల్వ్ అవ్వడం నాకు హ్యాపీగానే ఉంది. అయితే ఇక్కడ విషయం చెప్పలేదు కదా మీకు. ఎప్పుడైతే చరణ్ గారిని స్టేజ్ మీదకి ఆహ్వానించారో అప్పుడు, అంటే మిగతా వాళ్ళందరికీ అనౌన్స్ చేసేటప్పుడు వెల్కమ్ టు రేవంత్ రెడ్డి గారు, లేకపోతే వెల్కమ్ టు విజయ్ దేవరకొండ, చాలా వరకు మాట్లాడారు, అంతా అయింది. బట్ వెల్కమ్ టు వెల్కమ్ టు కొనిదెల రామ్ చరణ్ అనగానే అక్కడున్న క్రౌడ్ అంతా ఎరప్ట్ అయిపోయింది గైస్. ఆల్మోస్ట్ ఉంటారు, ఒక 100లోనే ఉంటారు, ఆల్మోస్ట్ ఒక 800 మంది 900 మంది ఉన్నారేమో, దాదాపు 1000 మంది అనుకోండి. ఇంకా ఒక క్లోజ్ ఆడిటోరియము, అందరూ ఇంకా గ్యాప్ ఇవ్వలేదు, అరుస్తూనే ఉన్నారనమాట. ఇక్కడ విషయం ఏంటి అంటే, పక్కన సీఎం రేవంత్ రెడ్డి ఉన్నా సరే ఆయన పేరు అనౌన్స్ చేసినప్పుడు కూడా అంత ఇది రాలేదు. బట్ చరణ్ గారి పేరు రాగానే ఇంకా క్రౌడ్ అంతా పిచ్చి అయిపోయారు అనమాట. సో నాకు బాహుబలి ఆ సీన్ అయితే గుర్తొచ్చింది. అదే ఎడిట్స్ కూడా నేను చూసాను ట్విట్టర్లో చాలా వరకు. అయితే గైస్, ఇక్కడ ఏంటంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడుతూ చాలా వరకు చరణ్ అంటే చాలా ఇష్టం అన్నట్టు, అలాగే చిన్నప్పటి నుంచి సక్సెస్ఫుల్ అవ్వాలని కోరుకున్నాను, ఇలాంటి మంచి మంచి పాజిటివిటీని అయితే స్ప్రెడ్ చేయడం జరిగిందనమాట. సో గైస్, ఇక్కడ ఏంటంటే ఇప్పుడు చరణ్ గారు అటెండ్ అవ్వడం అది మ్యాటర్ కాదు, ఆయన అటెండ్ అయితే రిజల్ట్ ఎలా ఉంటుంది అని చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాను అనమాట. సో అక్కడ ఉన్నది మళ్ళీ మన ఆడియన్స్ కానీ, మన చరణ్ గారి ఫ్యాన్స్ కానీ ఇలాంటి వాళ్ళు ఎవరు కాదు. కొంతమంది స్కూల్ పిల్లలు, కాలేజ్ ఉంటారు కదా, యూత్ ఎవరైతే ఉంటారో, ఎస్పెషల్లీ 13 నుంచి 19 ఆ ఏజ్ గ్రూప్ ఉంటారు కదా, వాళ్ళు అటెండ్ అయ్యారు. అందులో కూడా డైహార్డ్ ఫ్యాన్స్, రోజు సినిమాలు చూసేవాళ్ళు, నాకులాగా అలా కాదనమాట. సో ఒక జనరల్గా ఉండే పబ్లిక్ అయితే ఆ రకంగా రెస్పాండ్ అవ్వడం జరిగింది. ఈవెన్ చరణ్ గారు వచ్చి స్టేజ్ మీదకి మాట్లాడేటప్పుడు కూడా నమస్కారం అని చెప్పి కంటిన్యూ చేద్దాం అనుకున్నారు, అవ్వలేదు అక్కడ కూడా. అంతే, కంప్లీట్ ఎరప్ట్ చేస్తారు క్రౌడ్. జనరల్గా ఒక చిన్న చిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లకు వస్తేనే క్రౌడ్, మన ఫ్యాన్స్ ఎలా అయితే రెస్పాండ్ అవుతారో, ఎలా అయితే అరుస్తారో, సేమ్ అయితే రిపీట్ అయింది గైస్ ఇక్కడ కూడా. నాకు చాలా హ్యాపీగా అనిపించింది చరణ్ గారు ఇన్వాల్వ్ అవ్వడం అంతా కూడా. మరి మీకు ఏమనిపించింది ఏంటి? ఆల్రెడీ చూసే ఉంటారు చాలా వరకు, చరణ్ కూడా లుక్ అదరగొట్టేశాడు. మరి మీకు ఎలా అనిపించిందో చెప్పండి గైస్. థ్యాంక్ యూ.